ఓం సాయిరామ్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ అనునిత్యం కళ. మహిళగా పుట్టినందుకు జన్మ ధన్యమైందని ప్రతి మహిళకు గుర్తు చేసే మహత్తర మహోత్సవమే ఈ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా మంచిని పంచుతూ జరుపుకుంటున్నటువంటి మహామహోత్సవం. మహిళ అనే పదంలోనే ఉంది పవిత్ర భావం. మగాడు కీడు చేసినా మేలు చేయగలిగేలా మలుచుకుంటుంది నేటి మహిళా స్వభావం. అన్ని రంగాల్లో తెలుస్తుంది ఆమె ప్రభావం. ఈ మహిళ జీవితం ఓ అద్భుతం. అమ్మగా అందించే కమ్మని ప్రేమామృతం అత్యద్భుతం. స్త్రీ పలికే సుమధుర సుప్రభాతం. అవలగా పుడుతుంది, సమాజంలో సబలగా బలపడుతుంది. అమ్మలా అన్నం పెడుతుంది, ఆలిగా అన్నీ తానుగా. మగాడి విజయం సమాన హక్కుల కోసం సామాన్య స్త్రీలా కలబడుతుంది. అన్యాయం చేసిన మగవాళ్లకు ఆదిశక్తిలా కనపడుతుంది. అంతులేని ఆత్మవిశ్వాసంతో వ్యక్తిత్వానికి సానబడుతుంది. మీరు అనుకున్నది సాధించాలనే కసి, కృషి, నమ్మకం ఉండాలి మీలో. అనుక్షణం ఆలోచించండి. జీవితం అనే రణరంగంలో ఎలా గెలవాలో పివి సింధు, నైనా జైస్వాల్, కోనేరు హంపీలను ఆదర్శంగా తీసుకుని చూసుకోండి మీ ప్రతిరూపంలో. కాలేజీ ఆడపిల్లలు ఓ మంచి లక్ష్యానికి సాక్ష్యంగా ఉండాలి మీరు. నిరాశ చెందక, అధైర్యపడక, ఎన్నుకున్న రంగంలో సై అంటూ మిస్సైలలా దూసుకుపోయే ఆత్మస్థైర్యానికి ఆనవాలు మీ చిరునవ్వు. మహిళా లోకానికి ఈ కవిత మనస్ఫూర్తిగా అంకితం. ఈ అక్షర సత్యామృతం మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. నిజంగా ప్రతి ఆడవాళ్ళు కూడా గొప్పగా ఎదగాలి, వాళ్ళ శక్తిని వాళ్ళు గుర్తించాలి. అమ్మలు కన్నా అమ్మ దుర్గమ్మ మన వెంటే ఉందని, ఆది పరాశక్తి ప్రతి మన చేతులకి అమ్మవారి స్వరూపంలో అన్ని చేతులు ఎందుకు కనిపిస్తాయంటే మనకు అన్ని చేతులు ఉంటాయండి, మనమే అన్నీ చేయగలం అన్న స్ఫూర్తికి గుర్తుగా అమ్మకు అన్ని చేతులతో చూపిస్తారు. సర్వేజన సుఖినో భవంతు.